బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలోని పాస్పోర్టు ఈ సేవా కేంద్రాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పాస్పోర్ట్ ఆఫీస్ పాత కార్యాలయంలోని పాస్పోర్ట్ సేవా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్లు, కాగితాలు అంటుకుని మంటలు పెద్ద ఎత్తున చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయాయి. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ ఇంజిన్ సహాయంతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలోని పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయంలో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పోస్టాఫీస్ పాత కార్యాలయంలోని పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రం కొనసాగుతుంది. కార్యాలయంలో ముఖ్యమైన ఫైల్స్, కంప్యూటర్, కాగితాలు అంటుకుని మంటలు పెద్ద ఎత్తున చెలరేగినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కార్యాలయంలో ఉన్న కొన్ని పత్రాలు, ఫైల్స్ కాలిపోయాయి. ప్రధాన రహదారి పక్కనే కార్యాలయం ఉండడంతో స్థానికులు గమనించి పోలీసులు మరియు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ ఇంజిన్ సహాయంతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, అసలు ఆ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? మరి అనేక ఫైల్స్ కూడా తగలబడి అని చెప్తున్నారు. మరి ఎంతవరకు మీ దగ్గర ఉన్న సమాచారం అని చెప్పండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా గల ప్రధాన పోస్ట్ ఆఫీస్ పక్కనే గల పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రాలు కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఉదయం పూట ఒక్కసారిగా ఈ సేవా కేంద్రంలో భారీ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరడంతో అక్కడ ఉన్న కంప్యూటర్లు, అలాగే ప్రధానమైన ఫైళ్లు మొత్తం పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా మంటలు పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సగం పైగా కార్యాలయం పూర్తిగా అక్కడ మంటలు అంటుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసు ఫైర్ ఇంజిన్ అక్కడ చేసుకున్నట్టు ఫైర్ ఇంజిన్ అంటే మంట ఆపడంతో ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే అక్కడ 2-3 గదులు ఉన్నప్పటికీ కేవలం ఒకటే గది, మధ్య గదిలోనే మంటలు వ్యాపించాయి. అయితే దీంతో ఆ గదిలలో ముఖ్యమైన ఫైళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగిందా, ఇంకా మరింకేమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పి కూడా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఈ సేవా కేంద్రంలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన ఫైళ్లు కూడా ఉండడం జరిగింది. జరిగినట్టు ఇది మొత్తం మంటలలో పూర్తిగా ఆ ఫైళ్లు కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైనా కావాలని చేశారా, లేకుంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ఇది జరిగింది దాని కోణంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దర్యాప్తు పూర్తి చెప్పగానే అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఉందని చెప్పవచ్చు లక్ష్మణ్. ముఖ్యంగా నవీన్, చెప్పండి, ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మరి లోపల ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి అంటున్నారు. ఆ ముఖ్యమైన ఫైల్స్లో ఎటువంటి సమాచారం ఉండే అవకాశం ఉంది? పాస్పోర్ట్ ఆఫీస్ అవటం వలన మరి దేశ విదేశాలకు సంబంధించినవి ఎవరు వెళ్ళారు, ఎవరు వచ్చారనే సంబంధించినవి కూడా ఉంటాయి. మరి ఇలాంటివి రేపొద్దున ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే పాస్పోర్ట్ ఈ సేవా కేంద్రంలో ముఖ్యమైన ఆ పాస్పోర్ట్ సంబంధించిన, అయితే విదేశాలకు సంబంధించిన పాస్పోర్ట్ సంబంధించిన సమాచారం పూర్తిగా ఈ సేవా కేంద్రంలో ఉంటుంది. అయితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తారు, అసలు పాస్పోర్ట్ ఎవరి పేరు మీద ఉంది అన్ని కూడా పూర్తిగా సమాచారం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని నెలలుగా చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో కూడా దొంగ పాస్పోర్ట్ల తతంగం బయట వస్తుంది. అయితే వీటి బోధనతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా దొంగ పాస్పోర్ట్ల ద్వారా విదేశాలకు వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించారు.
ఇది జరుగుతున్న తరంలో అకస్మాత్తుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పాస్పోర్ట్ ఈసే కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చేరగలము. దాంట్లో ముఖ్యమైన ఫైల్ కూడా పూర్తిగా దగ్ధం కావడంతో కూడా పలు అనుమానాలు సాగుతుంది. పోలీసులు మాత్రం ఇదే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం ఇస్తుంది. ఎవరైనా కావాలని దొంగ పాస్పోర్ట్ వల్ల వెళ్ళిన వారు పోలీసులకు సమాచారం ఎందుతుందో కోణంలో కూడా ఇదే అంతా చేశారని కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది చెప్పవచ్చు లక్ష్మణ. థ్యాంక్ యూ నవీన్.